జిల్లాలో అకాల వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి నెల రోజులవుతున్నా అధికారులు స్పందించడం లేదు. కొనుగోలు చేయకపోతే మళ్లీ తాము నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు మిల్లులకు తరలించకపోవడంతో ధాన్యం తడిసిందన్నారు. తడిచిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని, లేదంటే ప్రజా ప్రతినిధుల ఇండ్లను ముట్టడిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వ్యాప్తంగా ఏదైతే నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి పూర్తి స్థాయిలో ఇటు ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి వరి ధాన్యంతో పాటు ఏదైతే ఐకేపీ సెంటర్ అధికారులు జోకినటువంటి బస్తాలు కూడా ఉన్నటువంటి వైనం మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా నెలకొంది. గత నెల రోజుల క్రితం ఐకేపీ సెంటర్లో వడ్లు తరలించినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యంతో పూర్తి స్థాయిలో తమ వడ్లు తలిసి నష్టపోయామనేసి రైతులు అంటున్నారు. ప్రస్తుతానికి మనం ఆజిపూర్ మండల కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు మరికొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీరు ఎన్ని రోజులు అవుతుంది ఈ ఐకేపీ సెంటర్లో వడ్లు తీసుకొచ్చి? ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఐకేపీ సెంటర్లో వడ్లు పోసి నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుంచి ఏం పీకుతాను రైలేమన్నా? నెల రోజులైనా కూడా వడ్లలో రైతులకి కాంట పెట్టకపోతే నెల రోజుల ఉంది. ఇయ్యల్ల వర్షం పడ్డది. వర్షం పడకముందు వీళ్ళు ఏం చేసిండ్రు? కేవలము అధికారులు మొత్తం వీళ్ళందరూ ఒకటై, రాజకీయ నాయకులు అధికారులు అందరూ ఒకటై, రాబోయే ఎలక్షన్లు ఉన్నాయి, 6 నెలల ఎలక్షన్లు ఉన్నాయి. రైతు అనేటోడు పొడి వడ్లు తీసుకపోతే నా పొడే ఉన్నాయి కదా అని షాకులు పెట్టాడు. కాబట్టి దడ్డు తడిచిందే ఉంటే వాళ్ళ ఇష్టమైనట్టు కటింగులు పెట్టచ్చు అన్న ఉద్దేశంతో వర్షాలు వచ్చేదాకా అడ్లాపిన్రు. అది అసలు పాయింట్. రైతుల దగ్గర కూడా, ఈ తెలంగాణ రైతుల దగ్గర కూడా చిత్తశుద్ధి, ఐక్యత లేదు. ఐక్యత లేని కారణంగానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దోసుకుంటా ఉన్నారు. రైతుల యూనిటే ఉన్నదే ఉంటే ఈ రోజు వీళ్ళు ఈ తతంగం ఆడేదా? నెల రోజుల నుంచి అత్తాను కుప్పల కాడికి వస్తాను పోతాను, కానీ మరి మా వడ్లెందుకు జోక్తలేరు, ఏమిటికి జోక్తలేరు అని ఎవ్వడనో ఏ ఒక్క రైతు నచ్చి ఏదైనా అడుగుతుండ్రా? అసలు ఏంటిది? ఎందుకు గవర్నమెంట్లు ఎందుకు ఉంటాయి? రైతులను ఆదుకొని గవర్నమెంట్ ఎందుకు? ఇది ప్రజలను మేము రైతు బంధు ఇస్తున్నాం, ఆ బంధు, అరే నీ రైతు బంధు ఎవరికి కావాలరా భయ్? నాట్లకు కరెక్ట్ రేటు పెట్టండి, నాట్లను జోకంది, నా పంట నష్టం చేసిన తర్వాత నీ రైతు బంధు ఎవరికి కావాలరా భయ్? మేము రైతు బంధు ఇస్తున్నాం. ఎక్కడ నేను రైతులకు, ఈ తెలంగాణ ఉన్న రైతులందరికీ నేను మనవి చేస్తున్నా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులను ఎక్కడున్నా తరిమి కొట్టండి. నా కొడుకులను ఊళ్ళల్లో ఉంటే 8 సంవత్సరాల నుంచి ఇదే పాలన జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం ఇదే తతంగం. పండించిన పంటకు గిట్టుబాటు రేట్లు లేక, ఇటు ధరలు రాక, ఒక పక్కన పత్తులకు కూడా రేటు డౌన్ చేసి, ఇలా ఏంది రైతు పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. రైతు బతికుండగా మాత్రం వానికి సహాయం చేయరు. ఇది ఈ తెలంగాణ దౌర్భాగ్యం. చెప్పండి, అయితే ఇప్పటికీ మీరు ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి వడ్లను కూడా కాంటా వేసి 10 రోజులు అవుతుంది అనేసి అన్నారు. మరి అసలు ఇప్పటి వరకు అయితే వాటిని తరలించిన దాఖలాలు లేవు. పరిస్థితులు ఏంది అసలు ఇక్కడ? దాదాపుగా ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, వడ్లు జోకి దాదాపు ఈ రాపల్లి సెంటర్లో ఒక 3000-4000 బస్తాలు ఇప్పటి వరకు జోకిరు. ఒక 15 రోజుల నుండి జోకిన బస్తాలు అట్లా ఉంటే ఏ అధికారి పట్టించుకోవడం లేదు. ఏ రైస్ మిల్లు ఓనర్ కూడా లారీలు పంపి తరలిస్తామనే దాఖలాలు లేవు. కాకపోతే వాళ్ళ పరిస్థితి, ఇలా మా రైతుల పరిస్థితి ఏమైందంటే అగమ్య గోచరంగా అయింది. ప్రభుత్వం ఏమో మేము రైతు బంధు ఇస్తున్నాం, రైతులను ఆదుకుంటున్నాం అని చెప్పే ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఎక్కడ కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. ఈ వడ్లు దర్శనంక నిన్న మొన్నటి దాకానేమో 2 కిలోల పెట్టిన వాళ్ళు మళ్ళీ 3 కిలోల తరుగు తీస్తున్నామన్నారు. ఇవాళ వడ్లు దర్శనంక వాడు సగం అనే పరిస్థితి కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి మా రైతులను ఆదుకోవాలంటే ఒకటి, తడిసిన బస్తాలను ఎలాంటి కటింగ్ లేకుండా, ఎలాంటి నష్టపరిహారం రైతుకు జరగకుండా చూసి ఈ ఉన్న బస్తాలను రైస్ మిల్లర్లకు తరలించాలని మేము అధికార యంత్రాంగాన్ని కోరుచున్నాం. ఒకవేళ ఇదే పరిస్థితి గిట్ట కొనసాగినట్లయితే మేము ధర్నా చేయడానికి కూడా రైతులమంతా వెనకాడే పరిస్థితి లేదని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి, గతంలో కూడా ఇప్పటికే 2 సార్లు వర్షం వచ్చేది. అకాల వర్షానికి కూడా పూర్తి స్థాయిలో మీ పంట నష్టంతో పాటు ఐకేపీ సెంటర్లో ఉన్నటువంటి ధాన్యం కూడా తడిసిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి అకాల వర్షంతో మళ్ళీ తడిసాయి. మీ పరిస్థితి ఎట్లా ఉన్నది అసలు? ఇవాళ వడ్లు జోకి 10 రోజులు గడుస్తుంది. 10 రోజులు గడిచినా కూడా ఇక సెంటర్ నుంచి వడ్ల బస్తాలు తరలించలేరు. అంటే కారణం, మిల్లు కాడికైనా కూడా ఇవాళ లారీ దాదాపు 10 నుంచి 12 రోజులు అలా వెయిటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అవి ఇవి ఎందుకు, దీనికి కారణం ఏంటిదంటే అధికారులు ప్లస్ రైస్ మిల్లర్లు కుమ్ముక్కై ఇవాళ రైతులను ఏడ్పించే స్థితిలో
తయారైనరు అంటే దీని కారణం ఇక అకాల వర్షంతో వాళ్ళ రాత్రి మొత్తం వడ్లు మొత్తం ఐకేపీ సెంటర్లో ఉన్న వడ్ల బస్తాలు మొత్తం తడిచినాయి. వీటిని ఎటువంటి తరుగు లేకుండా త్వరగా మిల్లులకు తరలించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికీ ఇది మూడోసారి మీ వడ్లు తడవడం. ఆ స్థానిక నేతలు కానీ అధికారులు ఎవరైనా వచ్చారా, మీకు ఏమైనా భరోసా ఇచ్చారా? వడ్ల కొనుగోలు సెంటర్ల వద్దకు అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరు కూడా రావట్లేదు. ఈ వడ్లు కోసి నెల అయింది, ఒక్కొక్క కాంట అయి 10-15 రోజులు అవుతున్నది, లారీలు రావట్లేదు. దానికి సంబంధించిన సివిల్ సప్లై అధికారులకు మేము కంప్లైంట్ చేసినప్పటికీ వాళ్ళు లారీలు పంపిస్తున్నామని చెప్తున్నారు కానీ ఇంతవరకు పంపించలేదు. ఇప్పుడు రైస్ మిల్లు దగ్గర అన్లోడ్ చేయడానికి సుమారు 10 నుంచి 15 రోజులు ఒక్కొక్క లారీకి పడుతూ ఉన్నది. మరి ఎందుకు 10 రోజులు పడుతుంది అన్లోడ్ చేయడానికి? ఈరోజు వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ తెలిపినప్పటి నుంచి కావాలనే లేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తడిసినటువంటి ధాన్యాన్ని ఇష్టమైనట్టుగా కోతలు పెట్టవచ్చు, రైతు అనేవాడు ఎంతకైనా లొంగిపోతాడు అనే అటువంటి ఈ యొక్క సాకుతోటి ఇదే అదునుగా భావించి రైసు మిల్లర్లే పెద్ద దొంగలు, వీళ్ళకంటే మరింత పెద్ద దొంగలు అధికారులు, ప్రజాప్రతినిధులు. ఇంత అన్యాయం జరుగుతున్న రైతులను రైస్ మిల్లర్ల దగ్గర నిలువు దోపిడీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఈరోజు సంబరాలు జరుపుకుంటా ఉన్నది. స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారు తన యొక్క కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడం కోసం ఆరాటపడుతున్నాడు తప్పితే ఈరోజు కళ్ళాలల్ల రైతుల యొక్క వడ్లు మరి తడిసినవి, అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు రైతుల ఓట్లతోటి గెలిచినటువంటి ఈ దివాకర్ రావు ఈరోజు రైతులను ముంచుతూ ఉన్నాడు. కనీసము సెంటర్లలోకి వచ్చి రైతుల సమస్యలను అడిగినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా ఈ తడిసినటువంటి ధాన్యాన్ని ఎటువంటి కోతలు లేకుండా అధికారులు, రైస్ మిల్లర్లు దించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఇల్లులు ముట్టడి చేసి మరి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. చూడొచ్చు, ఇక్కడ ఏదైతే ప్రస్తుతానికి మనం రాపల్లి ఐకేపీ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ ఇప్పటికే సుమారుగా దాదాపుగా 3,000 నుంచి 5,000 బస్తాలు అయితే ధాన్యాన్ని అయితే వీళ్ళు ఐకేపీ సెంటర్ అధికారులు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసి 10 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఇక్కడ నుంచి తరలించిన దాఖలాలు లేవు. ఏదైతే నిన్న రాత్రి కూర్చున్నటువంటి అకాల వర్షంతో ఏదైతే ఐకేపీ కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యంతో పాటు జోకినటువంటి ధాన్యం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ తడిసిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ రైతులు కూడా కోరుతున్నది ఒకటే, ఏదైతే తడిసిన ధాన్యంతో పాటు జోకినటువంటి ధాన్యం ఏదైతే ఉందో కూడా దాంట్లో ఎటువంటి కొర్రీలు లేకుండా పూర్తి స్థాయిలో పంటను కొనుగోలు చేసి తమను ఆదుకోవాలనేసి అయితే రైతులు కోరుకుంటున్నారు. ఏదైతే స్థానిక నేతలు కానీ అధికారులు కానీ తడిసినటువంటి వడ్డను కనుక కొనుగోలు చేయకపోతే మాత్రం వాళ్ళ ఇళ్లను ముట్టడి చేసి రోడ్లపైన కూడా ధర్నాలు చేసి వడ్లను కొనుగోలు చేసేంత వరకు కూడా తాము ఊరుకోమనేసి రైతులు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్.